ప్రతి ఎన్నికల సమయంలో కొందరు సీజనల్ నాయకులు వచ్చి ఏదో హడావిడి చేసిపోవడం అందరూ గమనిస్తున్నారని, అయితే ప్రతాపన్న మాత్రం లోకల్ అంటూ ఆ ప్రాంతవాసులు వ్యాఖ్యానించడం విశేషం. నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బుధవారం కావలి పట్టణంలోని రామూర్దిపేటలో పర్యటించగా స్థానికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే ఆరా తీస్తూ అందరినీ పలకరిస్తూ పరామర్శిస్తూ సాగారు. కావలి వైఎస్సార్సీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కుందుర్తి కామయ్య, అమరా యాదగిరి, కెవి నారాయణ, షేక్ చెన్నయ్య, పార్దు తదితరులు ఆయన వెంట ఉన్నారు. రానున్న ఎన్నికలలో ముచ్చటగా మూడవసారి ప్రతాపన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామంటూ కొందరు వయోజనులు ఆయనను ఆశీర్వదించారు. కట్టడమే నీ ఎజెండా, చెవిగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. వైపున ఉన్నాడు, అలాగే మంచి చేశాను అని చెప్పుకునేవాళ్ళు ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళు ఎప్పుడు చూడని అభివృద్ధి జెండలు జత కట్టడమే నీ ఎజెండా, కూర్చోవడమే నీ ఎజెండా. మాకేం లేదు. నువ్వే గెలిచేదయ్య యుద్ధం, నీ జెండనే ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. పాలుపంచుకుని ఆ ప్రజలకి ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో వారందరికీ కూడా ఏ విధంగా సేవలు అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేగాని తెలుగుదేశం నాయకులుగా చంద్రబాబు నాయుడు గాగా లోకేష్ గాగా ఇళ్లలో కూర్చొని హైదరాబాద్లో ఉండి బయటకు కాకుండా ఇక్కడ ఎవ్వరు కూడా లేరు. మా నాయకులు అందరం కూడా పేద ప్రజలకు మంచి చేసేదానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు పనిచేయబట్టే మన ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ నుంచి చాలా వరకు మేజర్ ఎఫెక్ట్ కాకుండా బయటపడటం జరిగిందని కూడా తెలియజేస్తాం. దీనికి ఎందుకంటే భారతదేశంలోనే ఈ కోవిడ్ వచ్చిన పేషెంట్స్ని కావచ్చు, లేదా ఇతర ప్రదేశాల నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి కావచ్చు వచ్చిన వారిని ఐడెంటిఫై చేసేదానికి కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో మన వాలంటీర్ వ్యవస్థ చేసిన విధంగా ఈ భారతదేశంలో ఎవరు కూడా చేయలేదు. కాబట్టి అందుకు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించడం జరిగిందని కూడా తెలియజేస్తాం. అంతేకాదు ఒక స్కూల్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక హెల్త్ సెంటర్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక ఆర్బీకే సెంటర్ బ్రహ్మాండంగా కట్టున్నారు, ఒక సచివాలయం బ్రహ్మాండంగా కట్టున్నారు,
అక్కడ సచివాలయ సిబ్బంది ఆ గ్రామాల్లో ప్రజలకి సేవ చేసే విధంగా ఈరోజు ఇన్ని మార్పులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం నిజంగా ఒక చేంజ్ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. కానీ ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకు కనిపించవు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఫ్యూచర్లో ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పు చేశాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పు చేశాడు. కానీ అప్పు చేసి ఇవన్నీ కట్టడమే కాకుండా సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్ బటన్ నొక్కితే ఒక అకౌంట్లో కూడా దాదాపు 3 లక్షల పైచలకు అమౌంట్ని కూడా పంపించి ఈరోజు పేదవాళ్ళని ధనిక రాష్ట్రంగా మార్చే విధంగా ఈరోజు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా తెలియజేస్తాం. మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా కావలి నియోజకవర్గంలో కూడా మా పార్టీ మీద కావచ్చు, నా మీద కావచ్చు కావాలని, ఎందుకంటే వాళ్ళకి గెలిచే సత్తా లేదు, గెలిచే దమ్ము లేదు. ఈరోజు ప్రజలు ఇబ్బందిగా ఉంటే ప్రజలకు వచ్చి సేవ చేసే ఇది కూడా లేదు. ఎక్కడ కూడా ప్రజాసేవగా కనిపించిన నాయకులు ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఒక 3 నెలల ముందు వచ్చి వారు మాట్లాడే మాటలు కూడా ఈరోజు కావలి ప్రజలు తప్పకుండా వారు ఏం మాట్లాడతారో తప్పకుండా దాన్ని ఆలకిస్తారు. దాని మీద తగిన తీర్పు ఈరోజు తొందరలో ఏప్రిల్ 1st వీక్ ఆ 2nd వీక్లో ప్రజలు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించిన 3 నెలల ముందు వచ్చిన నాయకులు, ఇంపోర్టెడ్ నాయకులు ఇదంతా కూడా ఎవరు ఏమి మాట్లాడినా మాది ఒకటే ధ్యేయం, కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో పోవటం. కావలి నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అందరికీ కూడా సంతోషం ఉండాలని మేము కోరుకుంటున్నాం. రైతాంగం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజల ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం.